విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటన దురదృష్టకరమన్నారు మాజీ ఎంపీ మార్గాని భారత్. ఘటనపై సిట్టింగ్ జడ్జితో పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 1,72,00,000 రూపాయలను ప్రతి కుటుంబానికి వస్తాయని చెప్తున్నారు. అది మృతుల కుటుంబాలకు హక్కు ప్రకారం వచ్చే డబ్బు అని తెలిపారు. కూటమి ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా బాధితులకు ప్రకటించలేదని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన దుర్ఘటన చాలా దురదృష్టకరము, బాధాకరం. దీనిపైన సిట్టింగ్ జడ్జితో సమగ్రమైన విచారణ జరపాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుడ్డు సున్నా వీళ్ళిచ్చింది. నిన్న జగనన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు క్లియర్గా చెప్పారు, మళ్ళీ దేవుడి దయతో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అక్షరాల బాధిత కుటుంబాలకి ఒక్కొక్కరికి ₹1,00,00,000 నేను ఎక్స్గ్రేషియా కింద ఇస్తానని మరి ప్రకటించారు. ఏదైనా చిత్తశుద్ధి ఉంటే ఈ రకంగా జరుగుతాయి. వీళ్ళు ఎంతసేపు చేతులు దులిపేసుకోవడం, అక్కడ పెద్ద ఎత్తున యాక్టింగ్ చేసేయడం, దాన్ని క్లోజ్ చేయడం, అసలు ఎంత దారుణం అండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.